టీడీపీ మూడో జాబితా విడుదలైన తర్వాత భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకులకు, రాష్ట్ర నేతలకు ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థుల లిస్ట్ అయితే విడుదల చేయలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఆశించిన నియోజకవర్గాలైతే టీడీపీ ఇవ్వడానికి సిద్ధపడలేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా హిందూపురం, విశాఖపట్నం, అలాగే అమలాపురం, ఏలూరు ఈ స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడిగింది. భారతీయ జనతా పార్టీకి వస్తాయని అందరూ ఆశించారు. అక్కడ అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ అవి ఇప్పుడు రాలేదు. తెలుగుదేశం పార్టీ తన ఖాతాలోనే వేసుకుంది. అంటే ఒక రకంగా బీజేపీలో పరిపూర్ణానంద స్వామి కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కానీ, చెన్నంనేని రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, వీళ్ళందరికీ ఒక రకంగా షాక్ తగిలినట్టేనా అంటే ఖచ్చితంగా షాక్ తగిలినట్టే. అలాగే విశాఖపట్నం సీట్ను కూడా ఆశించారు, అది కూడా లేదు. ఒక రకంగా అది కూడా షాకింగ్ అంశమే. కాకపోతే చంద్రబాబు గారు ముందుగా లిస్టు ప్రకటించాడు. భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉండడం ఒక రకంగా. అంటే ఈ పొత్తుని ఎలా చూడాలి అనేది, అలాగే భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు సంతృప్తితో ఉన్నారా, అసంతృప్తితో ఉన్నారా అనడానికి నిదర్శనం కూడా ముందుగా టీడీపీ జాబితా విడుదల చేయడం. రేపు భారతీయ జనతా పార్టీ విడుదల చేసే లిస్టులో ఏ నియోజకవర్గాలు ఉంటాయి, ఎవరెవరు అభ్యర్థులని రంగంలోకి దింపుతుందని చూసిన తర్వాత మరికొంత అనుకూలత పెరుగుతుందా, లేదంటే అది ప్రతికూలతగా మారుతుందా చూడాలి.